పలాసలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి అప్పలరాజు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పేరుతో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉంటూ మరొకరిని గర్భవతిని చేశారని, ఇది ఏ ధర్మంలో ఉందని ప్రశ్నించారు. చెగువేరా ఆదర్శాలు ఎటు పోయాయని, తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని అన్నారు. అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నాను, మా ఆవిడ క్రిస్టియన్ అండి, మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు. అదే వ్యక్తులు అన్నారు, కులాల ప్రస్తావన లేని, మతాల ప్రస్తావన లేని, ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చేగువేరా నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు. ఈ చేగువేరా ఆదర్శాలు ఎటుపోయినాయి? ఈ బాప్టిజంల సంగతి ఏంటి? ఈ పోలిగామి సంగతి ఏంటి? ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాను నేను.